ఉద్యోగాలు రాకనే కదా ఇలా డెలివరీలో క్యూపిడోలు చేసుకునేది. అదైనా సరిగ్గా చేయాలిగా. నేను రైడ్ క్యాన్సిల్ చేస్తున్నాను, వెళ్ళిపో. ఫస్ట్ రైట్ అన్నాడా లెఫ్ట్ అన్నాడా? వీడే నన్ను ఫాలో అవుతున్నాడు. ఐషు కేర్ఫుల్. హలో, ప్లీజ్ హెల్ప్ మీ. అది నేను మిమ్మల్ని అడగాలి మేడం, మీ దగ్గర ఉంది నా ఫోనే. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నేను ఇక్కడ ప్రగతి నగర్ దగ్గరలో ఉన్నాను. ప్రగతి నగర్? మేడం మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. మీరే నాకు హెల్ప్ చేయాలండి. నన్ను ఒకటి ఫాలో అవుతున్నాడు. ఫాలో అవుతున్నారా? అయితే మీ వాళ్ళకి ఎవరికైనా కాల్ చేయండి మేడం. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. భయ్యా ఆటో వచ్చింది, ఫోన్ ఇవ్వండి. ఒక్క నిమిషం భయ్యా, ఒక్క నిమిషం. చాలా భయం వేస్తుంది, ప్లీజ్ హెల్ప్ మీ. మీరు ఒకసారి ఇక్కడ రారా? నేను ఇప్పుడు స్టార్ట్ అయినా రావడానికి మినిమం అరగంట పడుతుందండి. అయ్యో, మీ దగ్గర పెప్పర్ స్ప్రే లాంటివి ఏం లేవా? లేవండి. పోనీ చుట్టుపక్కల ఇల్లులు ఏమైనా ఉన్నాయా? మీరు గట్టిగా అరిస్తే వినపడేలా? లేవండి, ఇక్కడంతా చీకటిగా ఉంది. గట్టిగా అరిస్తే వాడికి దొరికిపోతా. భయ్యా ప్లీజ్ ఫోన్ ఎవరా? ఒక్క సెకండ్ భయ్యా, అమ్మాయి ప్రాబ్లంలో ఉంది. టైంకి ఇంటికి వెళ్ళిపోతే మావిడితో ప్రాబ్లం భయ్యా. ఒక్క సెకండ్ భయ్యా, ఒక్క సెకండ్. మీరు ముందు ఏడుపాపండి, భయపడకండి. ఒకవేళ మీరు భయపడుతున్నా వాడికి తెలియనివ్వకండి. కానీ ఏం లేదండి, మీరు భయపడుతున్నా కాన్ఫిడెంట్గా యాక్ట్ చేయండి అంతే. ఓకే సరే, మీ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మట్టి రాళ్ళు తప్ప ఏమీ లేవండి. అయితే ఓకే, నేను చెప్పేది వినండి. ఓకే అండి. ఫోన్ ఏమన్నా టైం అవుతుంది. భయ్యా భయ్యా, అడ్రస్ అన్నందుకు నన్నే ఫాలో అవుతారు. కిడ్నాప్ చేద్దాం అనుకున్నావు? అస్సలు వదులుకుంటా. ఎవరన్నా వెనుక పడ్డా? అన్నా ఏమైందన్నా? బాగానే ఉన్నారా? రాంగ్ రూట్లో వెళ్ళిపోతుందని చెప్పడానికి వస్తే కొట్టేసి పిచ్చిది. లేదన్నా, జాగ్రత్త. రే అర్జెంట్గా నీ ఫోన్. ఏంటాడు?
నేనేనండి. మీరు సేఫేనా? సేఫే అండి. వాడు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోవడం కాదు, పడిపోయాడు చచ్చినోడు. ఎలా పడితే అలా కొట్టేశా. అమ్మయ్య బతికిచ్చారండి. ఇందాక మీ ఏడుపు చూసి వాడి ముందుకు కూడా వెళ్ళి ఏడుస్తారేమో అని భయపడ్డాను. నేను అలానే అనుకున్నా, బట్ నాలో ఇంత ధైర్యం ఉందని నాకు కూడా ఈ రోజు దాకా తెలీదు. పోనీలేండి, ఎలాగోలా బయటపడ్డారు. అక్కడ దగ్గరలో ఆటోలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఆటో అన్నా అది చెప్పండి మేడం. ఒక్క నిమిషం. ఏమండి, వీడి కూడా తేడాగానే ఉన్నాడు. వీడిని కొట్టేమంటారా? ఇలా కనిపించిన వాళ్ళందరినీ కొట్టేస్తే మిమ్మల్ని ఎవరు డ్రాప్ చేస్తారండి? ఇప్పుడు ఏం చేయమంటారు? నేను లైన్లోనే ఉంటాను, నాతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి. బెస్ట్ ఐడియా. ఓకే. ఎక్కేసాను. హలో హలో ఆగండి. మీరేం చేస్తూ ఉంటారు? ఇలా పరిచయం లేని వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడకండి. అంటే మన ఇద్దరికి నిజంగానే పరిచయం. ఓ, నువ్వేం చెప్తున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది బేబీ. బేబీయే? బేబీయే. డిన్నర్ అయిందా బేబీ? అవ్వలేదు బేబీ. ఇలా అయితే ఎలా బేబీ? నువ్వు చేసేది అసలే పోలీస్ ఉద్యోగం. టైంకి తినకపోతే ఎలా చెప్పు? ఓ, నేను పోలీసా? ఓకే ఓకే, నువ్వు వచ్చి తినిపిస్తావు కదా, అప్పుడు దాకా వెయిట్ చేస్తానులే బేబీ. ఇంతకీ పిల్లలు భోజనం చేస్తారా? మనకు పిల్లలు కూడా ఉన్నారా? ఈ విషయం ముందే చెప్పాలి కదా. చిన్నోడు రుద్ర ఏమో తినేసి పడుకున్నాడు, పెద్దది సరయు ఏమో ఇంకా టీవీ చూస్తుంది. ఏంటి, ఇంకా టీవీ చూస్తుందా? మీరు దాని మధ్య మరీ ఎక్కువగా ఆరోపణ చేస్తున్నారు. రేపు సండేనే కదా, పర్లేదులే. అయినా మా సరయు ఏమన్నా మీ రుద్రగడ్లాగా అనుకున్నావా? క్లాస్ టాపర్. అసలు మా రుద్రగడ్ పాడడానికి సగం ఆ పిల్లే కారణం. సైడ్ కాపండి, ఒక్క నిమిషం. సరే. ఎంతైందండి? 200 అయింది. ఏంటి 200? 100 తీసుకోమని చెప్పు. అవునా? ఒప్పుకోకపోతే? వినకపోతే మా ఆయన పోలీస్ అని చెప్పు. చెప్పాను. అసలు డబ్బులే వద్దని భయపడి వెళ్ళిపోయాడు. అది మనతో అలా ఉంటది. సరే అయితే పైకి వచ్చి నాకు ముద్దు పెట్టేస్తే హ్యాపీగా తినేసి పడుకుంటా. ముద్ద? అయ్య బాబాయ్, ముద్దు కాదండి, ముద్ద, అన్నం ముద్ద. నిజమండి, ప్రామిస్. ఓకే, సారీ, నేనే సరిగా వినలేదు. రిలాక్స్. అమ్మయ్య బతికించారు. సో సేఫ్గా వచ్చేసరిగా ఇంటికి? థ్యాంక్ గాడ్ వచ్చేసానండి. అంతేలేండి, హెల్ప్ చేసి నన్ను ఫోన్లో పెట్టుకొని కనబడని గాడ్కి థ్యాంక్స్ చెప్తున్నారు. అలా ఎందుకు అనుకుంటున్నారు? మిమ్మల్ని దేవుడితో పోల్చా అనుకోవచ్చు కదా. కొంచెం ఎక్కువైంది కదా. కొంచెం అని మొహమాట పడతారే, బాగానే ఎక్కువైంది. బట్ సీరియస్లీ, ఏ మాట కామాట, ఈ నైట్ మేర్ని ఒక మెమరీలా మార్చిన మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు మీ. నాదే ఉందండి, మీరే వాడిని ధైర్యంగా ఫేస్ చేశారు. నేను జస్ట్ చిన్నపాటి మాట సహాయం చేశాను అంతే. అలాంటి పరిస్థితుల్లో ఏ అమ్మాయికైనా కావాల్సింది ఆ చిన్నపాటి మాట సాయమే. దట్స్ ఆల్ ఏ గర్ల్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ఏ బాయ్. అయినా మీరు కాదండి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరా? ఎందుకు? మీ వల్లే కదా నా ఫోన్ దొరికింది. ఓ కదా. అసలే నాకు ఆ ఫోన్ అంటే సెంటిమెంట్ అండి. నా ఫస్ట్ శాలరీతో కొన్నాను, పైగా నా వర్క్ మొత్తం దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇట్స్ ఓకే. ఇంతకీ ఫోన్ దొరికింది కదా, రిటర్న్ చేయాలి. మరి ఎప్పుడు మీట్ అవుదాం? మీట్ ఎందుకు, నేను మీకు నా డీటెయిల్స్ పంపుతాను, యాప్లో కొరియర్. ఓ సరే. అలా యాప్ ద్వారా పంపడం సేఫే అంటారా? అస్సలు సేఫ్ కాదండి. మొన్న మా ఫ్రెండ్ ల్యాప్టాప్ బ్యాగ్ పంపిస్తే చార్జర్ మిస్ అయింది.
ఓకే అండి, అయితే మిమ్మల్ని నేను కలిసే ఫోన్ తీసుకుంటాను. మార్నింగ్ వర్క్ ఉంటుంది, ఈవినింగ్ కలవచ్చా మిమ్మల్ని? నాకు ఓకే అండి. డన్. నేను లొకేషన్ చూసి మీకు చెప్తాను. ఓకే అండి, ఇది నా ఫ్రెండ్ నెంబర్, ఏమైనా ఉంటే దీనికి మెసేజ్ చేయండి. ఓకే అండి, నేను నంబర్ నోట్ చేసుకుని నా ఫోన్లో సేవ్ చేసుకుంటా. చేసుకుంటారు, కానీ పేరేం పెడతారు? మీ పేరు? ఓ, మనం ఇంకా పేర్లు ఎక్స్చేంజ్ చేసుకోలేదు కదా. ఐఎమ్ ఐశ్వర్య. సిద్ధు. సిద్ధు. ఓకే సిద్ధు, ఐల్ సీ యూ టుమారో. ఓకే అండి, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంట్రాయ్, రోజు వర్క్ నుంచి మొహం మటగిడసలా పెట్టుకుని వచ్చాడువి, ఇవాళంటే కలకలాడిపోతున్నావు స్ట్రీట్ లైట్ లాగా. ఎందుకే ఎవరా అమ్మాయి? అమ్మాయి పేరు ఐశ్వర్య. పరిచయం ఈ గంట కూడా కాలేదు, ఇంకా మొహం కూడా చూడలేదు, కానీ ఎందుకో తిని నాకు చాలా నచ్చేసిందిరా. మొహం కూడా చూడకుండానే నచ్చేసిందా? ఫేక్ ప్రొఫైల్ అయి ఉంటుందా? ఈ మధ్య వీడియో కాల్స్ కూడా నమ్మలేం రే, దానికి కూడా బోల్డ్ యాప్లు వచ్చేసాయి. ఛీ, ఫేకేం కాదురా, తిని వేరు. ఇన్ఫ్యాక్ట్ రేపు కలుస్తున్నాం కూడా. అయినా మన బ్యాక్గ్రౌండ్ తెలిసాక అమ్మాయి మనం దేగుద్దంటవా? ఇది రియలైజేషన్. నువ్వేమో రాత్రంతా మేల్కొని రేపొద్దున మీటింగ్ గురించి టైం వేస్ట్ చేస్తావు. నాకు తెలిసి ఆ అమ్మాయి దాని గురించి కంప్లీట్గా మర్చిపోద్ది. కాబట్టి నా మాటిని ఎత్తి. ఫస్ట్ మీట్కి కొంచెం ఓవర్ అవుతుందేమో. ఇలా వెళ్తే అస్సలు ఇంట్రెస్టే లేదనుకుంటాడేమో. మరీ ట్రెడిషనల్ అనుకుంటాడేమో. టాన్ జీన్స్ వేసుకుంటే జడ్జ్ చేస్తాడేమో. అయినా నువ్వు ఎందుకు ఇంత ఓవర్గా థింక్ చేస్తున్నావు? ఐషు, ఎక్కువ ఎక్సైట్ కాకు. అసలు నువ్వు తనకు నచ్చవేమో. మేబీ తనకు పెళ్ళైపోయిందేమో. పెళ్ళైపోయి ఉండదులే. పోనీ తన గర్ల్ ఫ్రెండ్ ఉందేమో. ఉందా? ఎలా తెలుసుకునేది? హాయ్, పక్కోళ్ళ ఫోన్లో అలా చూడకూడదు. తప్పే. పేరు సిద్ధు కదా, ఎస్ఎన్ ట్రై చేద్దాం. సూపర్ ఐషు. వాట్సాప్ చెక్ చేస్తే బయోడేటా మొత్తం బయటపడు. రివర్సెస్ ట్రై చేద్దాం. వాట్సాప్ లేకపోతే ఏంటి, ఇన్స్టా ఓపెన్ చేద్దాం. ఏంటి ప్రతి యాప్కి లాక్ పెట్టుకున్నాను. హలో ఐషు గారు, చెప్పండి. ఐషు గారు క్యూట్. హలో, ఉన్నారా? అంతా ఓకే అండి. అది వాట్సాప్కి కొన్ని మెసేజ్ వచ్చాయి, ఫార్వర్డ్ చేద్దామంటే ప్యాటర్న్ ఉంది. వాట్సాప్ మెసేజెసా? పర్లేదులేండి, అంత ఇంపార్టెంట్ ఏముండవు, లైట్ తీసుకోండి. అది కాదండి, ఫ్యామిలీలో ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే రిస్క్ తీసుకోకూడదు కదా. అంత ఎమర్జెన్సీ అయితే మావాడి ఫోన్కి కాల్ చేస్తారులేండి. ఈవినింగ్ కలుస్తాం కదా, అప్పుడు చూసుకుంటారులేండి. మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. ఓకే అండి. ఓకే అండి, బాయ్. హలో హలో హలో. చెప్పండి. దుర్గా అనే కాంటాక్ట్ నుంచి ఫోన్ వస్తుంది.
హార్ట్ సింబల్ కూడా ఉంది. దుర్గానా? మీ అమ్మగారే కదా? హా, అవునండి, మా అమ్మగారే. అయితే ఓకే. ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే ఆ పిల్ల ఇంటికి వచ్చేస్తుంది. ఒక పని చేయండి, మీరు కాన్ఫరెన్స్లో పెట్టేసి వదిలేసేయండి. మీరు వినకుండా ఉంటే కొంచెం బెటర్. అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ కదా, కొంచెం పర్సనల్స్ ఉంటాయి. చిచ్చి, నేనెందుకు వింటానండి మీ పర్సనల్స్? అసలు ఫోన్ పక్కన పెట్టేస్తా. ఓకేనా? ఓకే అండి. హలో దుర్గా. రే సిద్ధు, ఏంటి దుర్గా ఇలా కాల్ చేసావు? బై మిస్టేక్ వచ్చేసిందా? రే ఎందుకురా నన్ను వదిలేసావు చెత్త నా కొడుకా? అమ్మాయా? అమ్మన్నాడు. అదేంటి దుర్గా, నువ్వే కదా నాకు బ్రేకప్ చెప్పింది. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాంలే. లేదు, ఇప్పుడే మాట్లాడాలి. నేను బ్రేకప్ చెప్తే వెళ్ళిపోతావా? అయినా నేను ఎందుకు బ్రేకప్ చెప్పానురా? నువ్వు అబద్ధాలు ఆడావు, మోసం చేసావు. నన్నే కాదు, ఆఫీస్ మొత్తాన్ని మోసం చేసావు. యువర్ అ బ్యాడ్ బాయ్. దానికి ఇప్పటికే 100 సార్లు సారీ చెప్పాను కదా దుర్గా, పోనీ మళ్ళీ చెప్పనా? సారీ కోసం కాల్ చేసి ఎంత చీప్ గా కనిపిస్తున్నారా నీకు? అలా కాదు దుర్గా, పోనీ నన్ను ఏం చేయమంటావు చెప్పు. దా వచ్చి నన్ను లేపుకొని పో. లేపుకోవాలా? అంటే ఇప్పుడే తెల్లారింది కదా, నైట్ వచ్చి లేపుపోదాలే. మళ్ళీ అబద్ధం. యువర్ అ బ్యాడ్ బాయ్. ఇంక నీతో నా వల్ల కాదు. బ్రేకప్. మళ్ళీ బ్రేకప్పా? బ్రేకప్పే. ఇప్పటి వరకు నువ్వు చేసిన అన్ని తప్పులకి ఒకసారి చెప్పి వెళ్ళిపో, అంతే. సారీ. గుడ్ బాయ్. బాయ్ బాయ్. గర్ల్ ఫ్రెండ్ అయితే కాదు, పక్కా ఎక్స్ గర్ల్ ఫ్రెండే. ఏదో పెద్ద గొడవే అయి ఉంటుంది. చెప్పండి. ఐషు గారు, అదే మా మదర్ బై మిస్టేక్ కాల్ చేశారు. టచ్ స్క్రీన్ కదా, అప్పుడప్పుడు అలా టచ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే అండి. ఇంకోసారి ఆ నెంబర్ నుండి ఫోన్ వస్తే ఎత్తకండి. సరే అండి. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందంటే పక్కా గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండే ఉంటుంది. ఐషు, ఎక్కువ ఆలోచించొద్దు, వెళ్ళి ఫోన్ ఇచ్చేసి వచ్చేసాయి. డ్రెస్ కూడా కీప్ ఇట్ వెరీ సింపుల్. హలో కొత్త పెళ్లి కూతురా, అప్పుడే వచ్చేసావు? ఏంటి అలా చూస్తున్నావు? అదే కొత్త పెళ్లి కూతురు నువ్వా నేనా అని. అది సాయిబాబా గుడికి వెళ్దాం అనుకున్నా సాయంత్రం, అందుకని. ఇవాళ ఫ్రైడేనే. ఫ్రైడే అయితే ఈ యాక్టింగ్ నా ముందు వద్దు గాని, ఇంతకీ ఎవరా పిల్లాడు? అబ్బాయా? చిచి, ఎవరు లేరు. దొరికేసానా? అది వామ్మో, నువ్వు చెప్తుంటే నాకు భయం వేస్తుంది. అయినా కనీసం కూరగాయల వాడితో బేరమాడలేని నువ్వు అట్లాంటిది ఒకడిని కొట్టావంటే అస్సలు నమ్మలేకపోతున్నానే బాబు. కదా, నన్ను నేనే నమ్మలేదే బాబు. అంతా అలా ఒక ట్రాన్స్లా అయిపోయింది. ఇదే క్రేజీ అనుకుంటే ఆటోలో మా ఇద్దరు కాన్వర్సేషన్ నెక్స్ట్ లెవెల్. ఎవరు విన్నా మా ఇద్దరిని పక్క వైఫ్ అండ్ హస్బెండ్ అనుకునేవాళ్ళు. తను కూడా సింక్ లో భలే అల్లుకుపోయాడు తెలుసా. కాస్త భయపడ్డా గాని సిచ్యువేషన్ ని బానే ఎంజాయ్ చేసినట్టున్నారు మేడం. తనతో మాట్లాడుతుంటే ఎవరో కొత్త మనిషితో మాట్లాడుతున్నట్టు అస్సలు అనిపించలేదు తెలుసా. యూజువల్గా నేను భయపడతా కదా, కానీ తనతో మాట్లాడుతుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇవాళ మీట్ అవుతున్నాం కూడా. ఓహో, అందుకేనా ఈ అవతారం. అయినా మేడం, మీరు కొంచెం స్పీడ్ తగ్గితే మంచిది. ఏదో నువ్వు డేంజర్లో ఉన్నావు కాబట్టి హెల్ప్ చేశాడు. ఫోన్ ఇచ్చేసి థ్యాంక్ యూ చెప్పేసి వచ్చాయి, అంతే. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని హర్ట్ అవుతాం, మంచిది కాదు, కరెక్టే. అలా అని మనం ప్రయత్నించడం కూడా ఆపకూడదేమో. ఒసేయ్ ఒసేయ్, నువ్వేనా అనేది మాట్లాడేది?
అసలు వాడి ముఖం తెలియదు, వాడేం పనిచేస్తాడో కూడా తెలియదు. అట్లెట్లా నచ్చాడే నీకు? అంటే ఇప్పుడు ఏమంటావు? నాకు ఏ అబ్బాయి మీద ఫీలింగ్సే రాకూడదా? నువ్వు మాత్రం వారానికి పెళ్లి చూపులు చూస్తావు. సరే, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతా. జాగ్రత్త ఐషు, తర్వాత నువ్వే బాధపడతావు. ఏం కాదులే, బాయ్. రే మనీ, ఇంకో కాఫీ. స్టార్ట్ అయ్యారండి? స్టార్ట్ అయ్యాను. ఒక 5 minutesలో రీచ్ అవుతాను. మీరు? నేను అందువే అండి. అవునా? ఓకే అండి. సారీ. ఓన్లీ నువ్వేనా? ఏయ్, కళ్ళు ఎవడు కప్పిచ్చొచ్చావు? ఏంటిది? ఫోన్ వచ్చిందండి, చూసుకోలేదు. ఏంటండి, యాక్సిడెంట్ చేశాడా? ఎవరా? ఏయ్, భలే ఇది నేను కాదు, content మేడం గారే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబుల్ రాక్స్. ఏంట్రా? చూసారు కదా అందరూ ఒకరినొకరు కొట్టేసుకుంటున్నారు. నేను గుర్తులేదండి, అసలు ఏమైంది? రే, అమ్మాయి వద్దలేదు అంటదిగా, గట్టి మాట అయిపోతుంది అనుకున్నావా? ఈ మధ్య ఆడోళ్ళకి సేఫ్టీ లేకుండా పోతుంది. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అందరికి? ఎవడికి రప్పించి గుద్దింది కాక? ఓహో, నువ్వు డెలివరీ బాయవా? అయిన మధ్య పొగరెక్కువైందిరా, పైగా స్కామ్లు ఒకటి. అసలు ఇక్కడ జరిగిన దానికి మీరు మాట్లాడుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? రే, ఇదంతా కాదు, మర్యాదగా అమ్మాయి డబ్బులు ఇచ్చెళ్ళు. ఎంత కావాలండి? డబ్బులేం వద్దండి. చూసావరా ఎంత మంచి అమ్మాయో? డబ్బులు కూడా వద్దంటుంది. సారీ చెప్పెళ్ళు. సారీయా? నేనెందుకు సారీ చెప్పాలి? రే, గుద్దిగా సారీ చెప్పమంటావు, చెప్పు. చెప్తావు లేదా? చెప్పరా సారీ, సారీ చెప్పు. చెప్పు. చెప్తావు లేదా? రే, సారీ చెప్తావు లేదా? చెప్పు. సారీ. అది గాయస్, మొత్తానికి అయితే మనోడు సారీ చెప్పేశాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అబుల్ రాక్స్. మేడం, మీ ఫోన్ అండి. థ్యాంక్స్ భయ్యా. భయ్యానా ఇచ్చిన బిల్డప్ అంతా బొక్క. నీకు చెప్పనా, నువ్వు ఒక ఓవర్ థింకర్వి. నీలో నువ్వు చాలా ఆలోచిస్తావు. ఆపోజిట్ పర్సన్ ఏ స్టేట్లో ఉందో కూడా నీకు అవసరం లేదు, అంతే కదా? ముందు బానే ఉండేవాడు కదా చింటూ, ఇప్పుడు ఏమైంది? నేను ముందేలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నా అద్విక.